హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన టెరిటోరియల్ ఆర్మీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 1426 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆర్మీలో. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమడుగుతున్నారంటే 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే 8థ్ క్లాస్ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి అప్లై ప్రాసెస్ ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్ వెళ్ళేసి పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుంది ర్యాలీలో. ఈ ర్యాలీస్ అనేవి మనకి డిఫరెంట్ స్టేట్స్‌లలో డిఫరెంట్ డేట్స్‌లలో కండక్ట్ అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి సంబంధించిన వీడియో నేను 2 పార్ట్స్‌లో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది పీడీఎఫ్. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మనం కవర్ చేయాలంటే ఒక సింగిల్ వీడియోలో అయితే కవర్ అవ్వదు. ఎందుకంటే చాలా లెంగ్త్‌గా అయిపోతుంది వీడియో. అందుకని చెప్పి నేను 2 పార్ట్స్‌లో అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఆ 2 వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ చూడండి, వేకెన్సీ డీటెయిల్స్ మనం చూసుకుంటే సోల్జర్ జనరల్ డ్యూటీకొచ్చేసి 1372 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. రిమైనింగ్ ట్రేడ్స్‌లలో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిలో చాలా తక్కువ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దీనికి ఏదైతే జనరల్ డ్యూటీకి పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1372 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో దానికి. ఓకే. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి డిఫరెంట్ లొకేషన్‌లో మనకి ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కర్ణాటక, హ్మ్, బెళగామి, అలాగే మహారాష్ట్రలో ఇంకో లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ వచ్చేసి కోల్హాపూర్‌లో ఉంది. కోల్హాపూర్‌లో ఏ లొకేషన్‌లో అంటే శివాజీ స్టేడియం, శివాజీ యూనివర్సిటీ కోల్హాపూర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఏ స్టేట్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అంటే రిక్రూట్‌మెంట్‌కి ఇక్కడ 16థ్ నవంబర్ రోజొచ్చేసి మనకి ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అనేది 15థ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 16థ్ నవంబర్ రోజు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రిక్రూట్ అంటే మనకి ర్యాలీ కండక్ట్ చేస్తారు. 16థ్ నవంబర్ రోజు 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. మన తెలంగాణ స్టేట్స్ వాళ్ళందరూ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళ గురించి మనం చూద్దాము. డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరిని కూడా డిఫరెంట్ డేట్‌లలో కండక్ట్ అయితే చేస్తున్నారు ర్యాలీస్. రాజస్థాన్ వాళ్ళని, అలాగే గుజరాత్, కేరళ ఇలా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. కోల్హాపూర్‌లో 16థ్ రోజు వచ్చేసి తెలంగాణ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 27థ్ నవంబర్ రోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అందరికీ ఒకే రోజు కంప్లీట్ అయితే అయిపోతుంది. కొన్ని సెంటర్స్‌లలో కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. ఇది కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉంది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే నేను దీనికి సంబంధించిన పీడీఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేయడానికి ట్రై చేయండి. రీడ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సికింద్రాబాద్‌లో ఒక సెంటర్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ ర్యాలీ. దీంట్లో వచ్చేసి 16థ్ నవంబర్ రోజు 8 డిస్ట్రిక్ట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 8 డిస్ట్రిక్ట్స్ ఏవి ఉన్నాయంటే కర్నూల్, నంద్యాల్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ మాత్రం 16థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తారు ర్యాలీ. రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చేసి 17థ్ నవంబర్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవి ఉన్నాయంటే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, ఇంకా కృష్ణా. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 17థ్ నవంబర్ రోజు ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీస్ అన్నీ కూడా మనకి మార్నింగ్ ఎర్లీగా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో, మీరు ఏ రోజైతే ర్యాలీ కండక్ట్ చేస్తున్నారో ఎగ్జాంపుల్ 17థ్ నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు కదా! మీరు 16థ్ ఈవినింగే ఆ సెంటర్‌లో ఉండాల్సి అయితే ఉంటుంది. 1 డే బిఫోర్ వెళ్ళేసి ఉండండి. అప్పుడైతేనే మీకు పాసిబుల్ ఉంటుంది పార్టిసిపేట్ చేయడానికి. నెక్స్ట్ ర్యాలీ వచ్చేసి
తెలంగాణకి వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి 18థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు సికింద్రాబాద్ లొకేషన్‌లో. ఈ తెలంగాణ వాళ్ళకొచ్చేసి 11 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 11 డిస్ట్రిక్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ, గద్వాల్, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ర్యాలీ. నెక్స్ట్ 19థ్ నవంబర్ రోజు కూడా తెలంగాణ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది 11 డిస్ట్రిక్ట్స్ నుంచి. ఈ 11 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 19థ్ నవంబర్ రోజు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే. రిమైనింగ్ ఇంకా 11 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 21st నవంబర్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. 21 తారీఖు వచ్చేసి తెలంగాణ వాళ్ళకి కొమరం భీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఇంకా నారాయణపేట్. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 21st నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ మిగిలిపోయాయి కదా! ఆ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో పల్నాడు, గుంటూరు, బాపట్ల, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళకొచ్చేసి 22nd నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు సికింద్రాబాద్ లొకేషన్‌లో. ఓకే. మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. రిమైనింగ్ స్టేట్స్ గురించి స్కిప్ చేద్దాము. ఇవి వచ్చేసి సికింద్రాబాద్ సెంటర్‌లో ఏవైతే ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకో సెంటర్ వచ్చేసి బెల్గావి అని చెప్పి కర్ణాటకలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్‌లో కూడా రిక్రూట్‌మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 16th నవంబర్ రోజు ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళకి అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 16th నవంబర్ రోజే ఇక్కడ కూడా ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. మీకు నియర్ బై సెంటర్ ఏదుంటే ఆ సెంటర్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ అంటున్నాను. ఈ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. తెలంగాణ వాళ్ళకొచ్చేసి 16th నవంబర్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ర్యాలీ. మనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి 27th నవంబర్ రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేశారు కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు 27th నవంబర్ రోజే వెళ్ళాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా కేరళ ఈ 2 స్టేట్స్ వాళ్ళకి 27th నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 10th క్లాస్ మీద ఈ 10th క్వాలిఫికేషన్ మీద తీసుకుంటున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ ఉంది. ఆర్మీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. నేను క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మనం ఓన్లీ ఈ సెంటర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇంకో సెంటర్ వచ్చేసి ఇది లాస్ట్ సెంటర్ అనమాట. దేవలాలి, మహారాష్ట్రలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్‌లో వచ్చేసి మనకి తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 16th నవంబర్ రోజే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన అందరినీ కూడా 16th నవంబర్ రోజు రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ర్యాలీలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా 27th నవంబర్ రోజే ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఇంకా కేరళ ఈ 3 స్టేట్స్ వాళ్ళని 27th నవంబర్ రోజు ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ర్యాలీస్ గురించి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో వాటి గురించి కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని మనం ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.